70 ఏళ్ల ఈడీ హిస్టరీలో ఇలాంటి కేసు చూడాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బేజారెత్తిపోవటానికి ఇప్పుడు ఇంత హడావిడిగా ఇప్పటికిప్పుడు అపాయింట్మెంట్ అడగటానికి ఏది ఇక ఈ పరిస్థితుల్లో నన్ను ఒడ్డున పడేసేది మోషా. ఎందుకంత మోజు చెంచల్గూడ మీద? ఏం జరుగుతోంది చెంచల్గూడ జైల్లో? లాక్కోలేక పీక్కోలేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిపించుకున్నారు. ఏది చంద్రబాబుని వాళ్ళు పిలిపించుకుని అసలు ఏం చేద్దాం ఏంటి సంప్రదింపులు. ఇప్పుడు ఇవాళ జైలు పిలుస్తోంది జగన్మోహన్ రెడ్డిని. ఇది వాస్తవం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పెద్దలైనటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరిని కలవడానికి అపాయింట్మెంట్ కోసం ఆ వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, జగన్ బాబాయ్ అలాగే మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ లిక్కర్ కేసులో నిందితులుగా తాజాగా వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి అలాగే ఇంకొంతమంది జైల్లో ఉన్నారు. ఈ ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. చాలా కీలక దశకు చేరుకుంది అనేటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయ్యకుండా ఆ పెద్దల నుంచి ఏమైనా మాట్లాడడానికా, లేకపోతే నాకు పెద్దల అండ ఉంది అని సంస్థల్ని ఒక రకంగా మ్యానిపులేట్ చేయడానికా, ఎందుకనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అసలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ బెట్టింగ్ అంట. మామూలుగా బెట్టింగ్ జరగట్లేదంట. ఏ బెట్టింగ్ సార్? దేనిపైన? అంటే ఇప్పుడు ఫుట్బాల్ ఎవరు గెలుస్తారో లేకపోతే క్రికెట్ ఎవరు గెలుస్తారో దాని మీద కాదు బెట్టింగ్. జగన్మోహన్ రెడ్డి ఏ జైలుకి వెళ్తాడు అంటే జైలుకు వేలైందని బెట్టింగ్లు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైలుకి వెళ్తాడా, తీహార్ జైలుకి వెళ్తాడా, రాజమండ్రి జైలుకి వెళ్తాడా? దీని మీద బెట్టింగ్లు. ఇప్పుడు ఇది చూసి ఇక ఆయన అసలు గంగవెర్రలు ఎత్తిపోతున్నాడా? ఏది ఇప్పుడు ఎప్పుడైతే ఈడీ ఏపీ లిక్కర్ కేసులో ఎంటర్ అయిందో జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడండి. ఆ ఫేస్లో పైకి ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నాడు కానీ ఇంటర్నల్గా ఆ భయం ఆ కళ్ళలో కనిపిస్తుంది. ఆ పార్టీ యాక్టివిటీస్ చూడండి. ఈడీ ఈ కేసులో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసిందో, వాళ్ళ ముగ్గురిని ఇంట్రాగేట్ చేస్తోందో, కెసిరెడ్డి రాజుని, వాసుదేవరెడ్డిని మళ్ళా అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టిందో, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కదలికలు ఎలా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక క్రూర మృగాన్ని వేటాడే ముందు వలేసినప్పుడు అసలు అది ఎలా అటు ఇటు ఏ విధంగా గింజుకుంటుంది, సేమ్ అదే కనపడుతోంది మనకి సినిమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు నిద్రపోయింది. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ విపరీతంగా పెంచారు. ఎందుకు? ఏమన్నా సమస్యల మీద వాళ్ళకి ఏమన్నా కన్సర్న్తో పెంచారా? ఇదే సమస్య అలాగే మెయిన్ బిహైండ్ సమస్య ఇది. ఏది ఇప్పుడు వీళ్ళకేమో ఆక్వా రైతుల సమస్యలో లేకపోతే ఇవాళ ఏదో పొగాకు రైతులతో మీటింగ్ ఏదో పెట్టాడు. వీటి మీద కాదు అతను ఏంటంటే ఇప్పుడు జైలు సమస్య జగన్కి లేకపోతే వైసీపీకి, అది దడుచుకుని ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ కోరటమా ఢిల్లీ పెద్దల్ని? ఇప్పుడు పార్లమెంటు సమావేశాలకు ముందే సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పిఎం ఆఫీస్తో సంప్రదింపులు, హోమ్ మినిస్టర్ ఆఫీస్తో సంప్రదింపులు. సరే, మీ ఛాంబర్కి వచ్చి అక్కడ కూర్చుని ఒక అరగంట మాట్లాడటానికి సమయం ఇవ్వకపోతే కనీసం పార్లమెంట్ హౌస్లో ఆ వరండాలో అటు ఇటు మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మీరు ఒక ఛాంబర్ నుంచి ఒక ఛాంబర్కి వెళ్ళేటప్పుడన్నా మీతో నడుస్తూ మాట్లాడుతూ అపాయింట్మెంట్ ఇవ్వమని. అంటే ఏ స్థాయికి దిగజారారనాలా సార్? ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత నిజంగానే మీరు చెప్పినట్టుగా ఆ శ్రేణుల్లో అంటే పెద్ద నాయకుల్లో జగన్మోహన్ రెడ్డిలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే గతంలో మనం చూసాం, కేవలం 100 కోట్లు అని చెప్పేటువంటి ఆ లిక్కర్ స్కామ్లో ఎంత పెద్ద వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెని అలాగే ఢిల్లీ సీఎంగా చేసినటువంటి కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి దీర్ఘకాలం జైల్లో పెట్టిన నేపథ్యం. మరి ఇన్ని వేల కోట్లు అంటే అనఫీషియల్గా 1,00,000 కోట్లు లూటీ చేశారని, అఫీషియల్గా 3,500 కోట్లు లూటీ చేశారు, ప్రజల రక్త మాంసాలను కూడా పీల్ చేశారన్నటువంటి నేపథ్యం. సో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందంటారు? అంటే ఢిల్లీ లిక్కర్ కేసు కన్నా ఇది 1000 రెట్లు పెద్ద కేసు. ఇది 1,00,000 కోట్లు. అసలు ఈడీ ఇంతవరకు సాల్వ్ చేసిన కేసులన్నింటిలోకెల్లా క్రిటికల్. దేశంలోనే ఇది చాలా 70 ఏళ్ల ఈడీ హిస్టరీలో ఇలాంటి కేసు చూడాల. 70 ఏళ్లలో ఈడీ ఎంత వర్త్ కేసులు సాల్వ్ చేసింది, ఎంక్వైరీ చేసింది? 1,00,000 కోట్లు. 70 ఏళ్లకి కలిపి 1,00,000 కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఒకటే 1,00,000 కోట్లు. అంటే భారీ తిమింగలం అనుకోవచ్చు. ఇది ఒకటే 1,00,000 కోట్లు అనమాట. భారీ తిమింగలం కాబట్టే పట్టుకోవటం కష్టం అవుతుంది.
ఎంత పెద్ద వలలేసినా ఇప్పుడు ఏంటి ఈడీ ఎంటర్ అవటమే కాదు, ఇప్పుడు సిట్ కూడా ప్యారలల్గా చేస్తుంది. ఈడీ అండ్ సిట్ రెండు. ఈ ముగ్గురిని 5 రోజుల కస్టడీకి అడిగింది సిట్. తాజాగా ఈరోజు కేశిరెడ్డి రాజుని, మళ్ళా సునీల్ని, లేకపోతే వాసుదేవరెడ్డిని ఒక 5 రోజుల కస్టడీకి ఇవ్వమని సిట్ అడిగింది. అంటే ఇప్పుడు చెంపదెబ్బ చాట దెబ్బ, చాలా విషయాలు, కీలక విషయాలు రాబట్టుంటారు కదా సార్ వాళ్ళు విచారణలో. ఇప్పుడు ఈడీ దెబ్బ, సిట్ దెబ్బ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను అంటోంది అదే, చెంపదెబ్బ చాట దెబ్బ అంటోంది. అడకత్తిరిలో పడ్డ పోకచెక్కలాగా ముందు నుయ్యి వెనక్కి గొయ్యి, నుయ్యి ఈడీది, గొయ్యి సిట్టుది. అందుకే సిపిని టార్గెట్ చేస్తున్నారు. అసలు మీనింగ్ అదే సార్. అసలు రాజశేఖర్ని ఎందుకు ఇతను టార్గెట్ చేస్తున్నాడు? ఏది సాయి కృష్ణ ఇష్యూ, ఇవాళ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డీజీపీ గారి మీద కూడా ప్రైవేట్ కేసు ఫైల్ చేశారు సార్. A1 డీజీపీ, A2 సిపి, A3 ఏసీపీ అంటున్నాడు. బహుశా గతంలో ఏమైనా పెట్టారా సార్ డీజీపీ గారి మీద కేసు పెట్టడం అంటే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఈ లెక్కన మరి కేశిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్ని పెట్టాలి ఆయన మీద? గౌతమ్ సవాంగ్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇప్పుడు రాజశేఖర్ సిపి వాళ్ళు భయపడుతోంది. అంబటి రాంబాబుతో సిపిని టార్గెట్ చేపిస్తున్నారు, పేర్ని నానితో రాజశేఖర్ బాబుని టార్గెట్ చేస్తుంది. కారణం ఇదే, సిట్టు కీలక అధికారి కాబట్టి. ఈడీ తెచ్చాడు మా మీదకు, ఇప్పుడు ఈడీని పట్టుకొచ్చాడు. ఇప్పుడు సునీల్ ఏం చెప్తాడు అనేది ఒక భయం. ఇప్పుడు కారుమూరి సునీల్ కొంప ముంచేటట్టున్నాడు. ఇప్పుడు అతని ఫోన్లో దొరికిన ఆఫ్ కట్ నోట్, సినిమా పక్కీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి బేజారెత్తిపోవటానికి, ఇప్పుడు ఇంత హడావిడిగా ఇప్పటికిప్పుడు అపాయింట్మెంట్ అడగటానికి, ఏది ఇక ఈ పరిస్థితుల్లో నన్ను ఒడ్డున పడేసేది మోషా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ సంగతి ఏమో కానీ చంద్రబాబు వెళ్ళారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అది చూసి అసలేంటి నేను అపాయింట్మెంట్ అడిగాను కాబట్టి ఆయన వెళ్ళాడు అనుకుంటున్నా. చంద్రబాబు ప్రధాని మోడీని కలవటానికి, జగన్మోహన్ రెడ్డి మోడీ అపాయింట్మెంట్ అడగటానికి ఏ సంబంధం లేదు. లేకపోయినా ఉలిక్కి పడుతున్నారు. అంటే బెరుక్కి చురుకెక్కువ అని ఒక మోటు పాత సామెత ఉంది సార్. అంటే ఆ బెరుకులో, ఆ భయంలో, అపరాధ భావంతో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విషయాల మీద ఆయన వెళ్ళినా కానీ ఇట్లా భయపడుతున్నారంటారా? ఏ బెరుకు? ఈడీ బెరుక? ఏ చురుకు? ఈడీ చురుక? లేకపోతే సిట్ బెరుక? సిట్ చురుక? రాజశేఖర్ బెరుకు, రాజశేఖర్ చురుకు అనమాట. కళ్ళు మూసినా తెరిసినా రాజశేఖర్ బాబు కనపడుతున్నాడంటే, సాయి కృష్ణ లాకప్ డెత్కి రాజశేఖర్ బాబుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ చూడతాడు, ఎందుకంటే ఏదో రకంగా అతను అక్కడి నుంచి తీసేయాలి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసలు పులి, సింహము, సింగిల్ అని, అంటే రాష్ట్రం మొత్తానికి ఒక బూచిలాగా చూపించే ఆ నేతలు, మరి అంత పెద్ద వ్యక్తి ఒక సిపి గారికి, రాజశేఖర్ గారికి వణికిపోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే పులన్నా, సింహం అన్నా, మరి అసలు ఇవన్నీ క్రూర మృగాలేగా. అంటే జగన్ క్రూర మృగం అని ఇప్పుడు బిల్డప్. వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందంటే ఇప్పుడు ఎక్కడుంది ఆ క్రూర మృగం? ఎందుకు ఇవాళ అపాయింట్మెంట్ అడుగుతోంది? ఇక్కడ ఒకటండి, వీళ్ళని మొన్న పట్టుకొచ్చారు, ఆ ముగ్గురిని పట్టుకొచ్చి ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పొద్దాక చెంచల్గూడ జైలు, ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయటం ఇబ్బంది అవుతోంది. ఇక్కడ బెజవాడ జైల్లో పెట్టండి ముగ్గురిని అని అడిగారు. నిన్నే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేశిరెడ్డి రాజుని, వాసుదేవరెడ్డిని, సునీల్ని బెజవాడ జైల్లో పెట్టమనేసరికి బేజారెత్తిపోయారు. కసిరెడ్డి కూడా వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, నన్ను ఇక్కడే ఉంచండి చెంచల్గూడలో అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంత మోజు చెంచల్గూడ మీద? ఏం జరుగుతోంది చెంచల్గూడ జైల్లో? జైలర్ ఏమన్నా మీ చుట్టమా? మీకు కావాల్సిన వసతులన్నీ అక్కడ కల్పిస్తున్నాడా? అంటే ఇప్పుడు నాకు 4 ఏళ్ల బిడ్డ, మా అమ్మకి అనారోగ్యం, ఎవరు? కారుమూరి సునీల్. లేకపోతే మా ఆవిడికి క్యాన్సర్, మరి నాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నన్ను ఇక్కడే ఉంచండి చెంచల్గూడలో. ఎవరా క్యాన్సర్ పేషెంట్? భర్త వాసుదేవరెడ్డి. లేకపోతే మీరు అన్నట్టుగా మా అమ్మకి బాగాలేదు, మా నాన్నకి బాగాలేదు, పక్షవాతం, ఏదో కేశిరెడ్డి రాజు. అందరూ చెంచల్గూడ జైలు అడుగుతోంది ఎందుకు? ఇక్కడ వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నట్టు, కంఫర్ట్ జోన్ ఇది. సిపి చురుక, రాజశేఖర్ బెరుక. మనకి బెజవాడంతే ఎందుకు భయపడుతున్నారు అంటే చెప్తున్నా. ఇప్పుడు ఒకటి, అపాయింట్మెంట్ అడిగారు జగన్మోహన్ రెడ్డి, అపాయింట్మెంట్ ఇవ్వడానికి మోడీ షా సిద్ధంగా ఉన్నారా? బహుశా ఇవ్వకపోవచ్చు సార్. ఎందుకంటే పబ్లిక్కి, దేశ ప్రజలకి ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇలాంటి ఆర్థిక నేరస్తుడితో మేము అబాస్పాలు అవుతామేమో అన్న ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు అనేది ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమస్య బీజేపీ సమస్య ఇదేమన్నా కాదు కదా. బీజేపీకి వాళ్ళ 190 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు ఆ కాక్రోచుల సంగతి చూసుకోవాలి, చాలా ఉవ్వెత్తున ఎగసిపడతా ఉంది. ఇప్పుడు ఎక్కడ హిట్ ఎక్కడ దొరుకుద్దా అని ఎత్తుతున్నారు. ఆ కాక్రోచులను ఎట్ట పట్టుకోవాలి, ఆ బెడదెట్ట వదులుచుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ అదృష్టం, మోడీ అదృష్టం ఏంటంటే ఇండియా కూటమి ఇవాళ, అందులో అసలు ఇండియా లేదు, నేతి బీరలో నెయ్యి అంతో ఆ ఇండియా కూటమిలో ఐక్యత అంతా. ఏది ఇప్పుడు ఆమె ఏమంటోంది, మమతా బెనర్జీ, నాకు ఎటువంటి యుగో లేదు, నేను వచ్చి జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొంటా అంటాను.
అంటే ముఖ్యమంత్రి పదవి పోయేసరికి ఆమె ఈగో పోయి. అది ఈగో మొత్తం పోయింది. కేజ్రీవాల్ ఏమంటాడు, అసలు రాహుల్ గాంధీకి ఈ ఉద్యమానికి ఏంటి సంబంధం, అతనేంటి అసలు ప్రధాని మోడీ ముట్టడించడం ఏంటి ఇల్లు అంటాడు. అవును సార్, అంటే అదే ఆరోపణ సిజేపీ కూడా అదే చేస్తుంది. ఎందుకంటే దీన్ని అనవసరంగా వాళ్ళిద్దరు కలిసే ఆడుతున్నారు డ్రామా, బీజేపీ అండ్ ఇండియా కూటమి ఆ ఇద్దరు కలిసే ఈ డ్రామా ఆడుతున్నారనే ఆరోపణలు కూడా సిజేపీ చేస్తుంది. అంటే ఇప్పుడు సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ కొత్తదేం కాదు, అది అప్డేటెడ్ ఆప్. అంటే ఆప్లో పనిచేసిన వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తే. ఆప్ 1.0లో కేజ్రీవాల్ వస్తే ఆప్ 2.0 అభిషేక్ దిమ్కే, అంతే తప్ప అక్కడేమి కొత్తదనం ఏమీ లేదు. సరే వాళ్ళు ఒక కాజు కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు ఏదో విద్యార్థులు మొత్తానికి కొంతమంది అక్కడ వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఏది అక్కడ వరకు సక్సెస్ అయ్యారు, కానీ అది ఉంటుందా పోతుందా, అది వాపా బలుపా, ఇది కాలక్రమేణా తెలుస్తుంది. ఈ సమస్యలతో బీజేపీ లాక్కోలేక పీక్కోలేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిపించుకున్నారు. ఏది చంద్రబాబుని వాళ్ళు పిలిపించుకుని అసలు ఏం చేద్దాం ఏంటి సంప్రదింపులు, మంత్రిమండలి విస్తరణ, రీషఫ్లింగ్ ఎప్పుడు పెట్టాలి, ధర్మేంద్ర ప్రధాన్ మరి ఆయన పోర్ట్ఫోలియో మార్చాలా వద్దా, ఒరిస్సా ముఖ్యమంత్రిగా పంపాలా, ఏయో చర్చలు బీజేపీ అంతర్గతంగా జరుగుతుంటాయి. డీలిమిటేషన్ మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది కదా. మహిళా రిజర్వేషన్ల బిల్లు, లేకపోతే డీలిమిటేషన్, సుప్రీంకోర్టు జడ్జిల బిల్లు, మొత్తం ఒక 5 బిల్లులు ఉన్నాయి. ఈ ఒక 2 బిల్లులు, ఈ బిల్లులను ఎలా ఆమోదించాలి ఏంటి, చంద్రబాబు మీరందరూ అక్కడ అపోజిషన్ పార్టీస్ అందరిని ఒప్పించండి. ఈయన ఉద్దేశం ఏంటి, ఈయన రాష్ట్ర ప్రయోజనాలు, ఏది నాకేమిస్తారు, నా రాష్ట్రానికి ఏం తెస్తారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న పెట్టుబడులు మరి అవన్నీ రావాల్సినవి ఉన్నాయి, ఇక్కడ లోన్స్ రావాల్సినవి ఉన్నాయి, అమరావతి నిర్మాణం, పోలవరానికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు, భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోయింది, ప్రారంభానికి రండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు, బీజేపీ ప్రయోజనాల కోసం మోడీ షా, జగన్ ప్రయోజనాల కోసం మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు ఇవాళ జైలు పిలుస్తోంది జగన్మోహన్ రెడ్డిని, ఇది వాస్తవం. జైలు తరుముతోంది. కొత్తగా మోడీ షాల మీద ఈయనకి ప్రేమ కురిపొచ్చేది ఏముంది ఇందులో. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు. ఎప్పుడైతే ఈడీ వచ్చిందో ఇక ఈ కేసులో జగన్ బయటపడే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు ఈ కంగారు, ఈ బేజారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.